కొలువు వేస్తారు గాని జీతం సరిపోని రాదు. అట్లా ఇద్దరు ఆలు మొగలు పని చేసుకుంటారు. ఎందుకులే ఇంటామని కష్టపెట్టాలనుకునేటోళ్ళు ఒకడే ఇగింత ఎక్కువసేపు పని చేసినా ఏం కాదని పార్ట్ టైం డ్యూటీలు వేసుకుంటారు. అగో అట్లనే కొంతమంది దొంగలకు ఒక్కింట్లో పడితే సరిపోను సొమ్ము దొరకలేనట్టుంది. అందుకే చూడుర్రి ఒక్కనాడే ఎన్ని ఇళ్లలో పడ్డరో, ఎంత ఆగం చేసిండ్లో. ఒక్కింట్లో పడితే గిట్టుబాటు కాలేదని రెండో ఇంట్లోకి పోతే సంచి నిండా లేదని ముచ్చటగా పోయి మూడో ఇంట్లో పడ్డారు దొంగలు. అయినా ఆశ చాలలేదు. నాలుగో ఇంట్లోకి పోతే నగలేమన్నా దొరుకుతాయేమోనని పోతే ఉత్తపనైందని ఐదో ఇంటికి పోయి ఊపుకుంటొచ్చి ఆరో ఇంట్లో పడ్డారు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఒడిసేది కాదు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాళం వేసిన ఇండ్లు కానొస్తే పాపం తాళాలు వలగొట్టుడు కన్నాలేసుడు. గంభీరావుపేట మండలం నాగంపేట అనేటి ఊళ్ళో ఒక్కనాడే ఏం తక్కువ 11 ఇళ్లలో పడ్డారట దొంగలు. ఒక్కనాడెల్లా కాదు, ఒక మాపే. దొరికిన కాడ చదివిలు, దొరకని కాడ గిట్ట ఆగం చేసిర్రు. గీ అక్కోళ్ళ ఇంట్లో పడి బంగారం ఎండి గొలుసులు ఎత్తుకొని పోయిలాట. నా ఈ కాళ్ళే ఒకటి 21 తులం ఉంటుంది గొలుసులు పట్టీలు, మళ్ళీ కొన్ని 14 తులాలు, రెండు జతల పట్టీలు. ఇక మా బిడ్డ గొలుసులు, మా మన్నరవి గొలుసులు. గొలుసులు అంటే బంగారం, పట్టగొలుసులే, అల్లే పట్టగొలుసులు. నా ఈ గొండ్లు ఒక్కటి సాయం. ఏమన్నా డబ్బులు పోయినాయి? ఇక డబ్బులు లేవు మా ఇంట్లో. తెల్లారి గట్ల చూసుకొని పోలీసు వాళ్ళకు మతలాభిస్తే కేసులు రాసుకొని వాసన పట్టేటి కుక్కలు పట్టుకొని వచ్చి దొంగల జాడను దొరకబట్టేతందుకు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కటే మాపు ఏకంగా 11 ఇండ్లల్లో పడ్డారంటే చూడురి ఎంత పనివంతులో. అయినా ఏడమోపైతారు రావాలి, ఏదన్నా పని చేసుకుంటే కాదా. ఒళ్ళొంగనోడు దొంగల్లో కలిసినన్నట్టు ఏం పనులు రావాలి. మీ శాతగాని మోకాలలో నా దుబ్బ పోయ్యా అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు కా ఊరి పబ్లిక్. ఏమో పోలీకి నడమ బగ్గమోపోయి రబ్బా గీసంటి దొంగ పడివే కాండ్లు.